మీ పేరు బాబాయ్? పల్లి నరసింహారావు. ఎవరు బాబాయ్? కొట్లవల్లి. ఏం చేస్తుంటారు? పార్టీలు తిరుగుతూ ఉంటాం. ఏం లేదు బాబాయ్, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారి హయాం వచ్చినాక జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు? అభివృద్ధి ఏం లేదు, శూన్యం. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే అభివృద్ధి, ఇక్కడ డెవలప్మెంట్, రోడ్లు కానీ మిగతా ఏదన్నా కానీ డెవలప్మెంట్ బాగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఏదో మంగళ కానీ వాళ్ళ కానీ వీళ్ళు కానీ తలా 10,000 ఇస్తున్నారు. అది రైతులకు అండగా ఉంటామంటున్నారు. సంబంధించినంత వరకు రైతుల పరిస్థితి ఎలా ఉంది? చాలా ఏని స్థితిలో ఉంది. ధాన్యం కొంటలా, అయ్యేమో ధాన్యం మిల్లర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పోకి అంటలా. అసలు చంద్రబాబు నాయుడు గారు ముక్కిపోయిన ధాన్యం కూడా అప్పుడు కొన్నారు. ఆయన టైంలోనే బాగుంది. అదేవిధంగా చూసుకుంటే రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దానివల్ల ఉపయోగపడినట్టుగా రైతులు ఏమని చెప్తున్నా. ఉపయోగపడతామంటే అక్కడికి వెళ్ళి తిప్పిస్తే ఏదో 100 మందికి 10 మందికి ఏదో వేసుకుంటున్నారన్నారు. పూర్తి క్యూర్ అవ్వాల రైతు భరోసా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. సంబంధించినంత వరకు పేదవాడు మధ్యతరగతితో ఎలా బతకాలని చెప్పి ఆదించే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? ఏమంటుంది, కష్టాల్లో పడిపోయారు మధ్య రకమును లేని వాళ్ళు. బాగా కలిగిన వాళ్ళు అయితే పర్వాలేదు, మధ్య రకమును లేని వాళ్ళకి బాగా ఇబ్బందులుగా ఉన్నాయి. నిత్యావసర వస్తువులు బాగా పెరిగింది. అదేవిధంగా తీసుకుంటే రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారి ఆయనలో పోలవరం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. 70% పైగా పోలవరం ప్రాజెక్ట్ పనులు చంద్రబాబు గారి ఆయనలో కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. దీనికి సంబంధించినంతవరకు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు పోలవరాన్ని పట్టించుకోవట్లేదు. దాని మీద మీరేమంటారు? ఏమంటే వాళ్ళు పట్టించుకోరు. ఇక ఎలక్షన్స్ వచ్చిందిగా పట్టించుకుంటామన్నారు కానీ ఏం లేదు. చాలా వాటర్ కూడా సరిగ్గా రావట్లే పోలవరం. వైఎస్ పార్టీ చాలా కష్టదిశ. వాళ్ళు కూడా పార్టీ ఈసారి కష్టమే. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలోనే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారని చెప్పి తేలింది. ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఏమంటారు? ఏమంటారు, ఇవన్నీ నిత్యవసర అన్ని రేట్లు పెరుగుతున్నాయి. దానికి కారణం టాప్లో ఉండే రేట్లు. నిత్యావసర వస్తువులు ఏంటి, ఇప్పుడు నువ్వు ఒక వస్తువు కొన్నారంటే దాని మీద కోరుకుంటుంది, కొనలేకపోతున్నాడు. దానికి అప్పులైపోయి ఇవన్నీ. ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నారు. ఇళ్ల పట్టాల పరిస్థితి ఎలా ఉంది? ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తారంటే ఈ మధ్యన అంటున్నారు, మరి ఇస్తున్నారని నాకు పూర్తిగా తెలియదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్క రైతుల అకౌంట్లో రైతు భరోసా వేస్తానంటున్నారు. సంబంధించినంత వరకు రైతు భరోసా రైతులు అందరి అకౌంట్లోనే పడుతుందా? పడినటువంటి రైతు భరోసా అమౌంట్ రైతులకు ఎంతవరకు సరిపోతుంది? అది కొంతమందికే పడుతుంది, కొంతమంది పడతారు. ఇప్పుడు నా దగ్గరికి 2-3 వచ్చారు. ఒక వాయిదా వేసారు, ఒక వాయిదా వేయలేదు అంటున్నారు. అట్లా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. పూర్తిగా పడుతుంది. కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంది? మన ఏరియాలో అసలు కౌలు రైతులకి ఏం పడవు. రైతు కట్టుబడికి ఇచ్చినా సరే వాడు ఒక లెటర్గా ఇస్తలే. కొన్ని ఏరియాలో ఇస్తున్నారంటే కానీ ఇక్కడ లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీల్లో మద్యపాన్ని నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడటానికి రానన్నారు. ఈ మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతున్నారు. ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40 వేల కోట్లు ఇదే మద్యం వల్ల తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అంటున్నారు. దాని మీద మీరు ఏముందా, దోసుకుంటామే. మద్యపానంలోనే బాగా డెవలప్మెంట్ అయ్యారు. కోట్లు సంపాదించారు. ఇసుక, బుసక ఇవన్నీ బాగా సంపాదించుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యేగా వచ్చేయడం అంటే ఇక మద్యపానం కానీ, ఇసుక కానీ, బుసక కానీ ఇవే. మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు అభివృద్ధి అనేది ఎలా కనబడింది? ఇప్పుడు అభివృద్ధి అనేది ఎలా ఉంది? ఇప్పుడు ఏం లేదండి. మేము ఉండగా 2006 to 2011 నేను సర్పంచ్ని. అప్పుడు ప్రతి రోడ్డు వేసాం. కేంద్రానికి కానీ, మాది కానీ, రాష్ట్రానికి కానీ, పంచాయతీ నిధులతో కానీ, అన్నీ ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ రోడ్లు డెవలప్మెంట్ బాగా చేసాం. పెన్షన్లు కూడా బాగా ఇప్పించాం మేము. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి సర్పంచ్ సంబంధించినంత వరకు నిధులు కానివ్వండి, ఎన్ఆర్జీఎస్ నిధులు కానివ్వండి, నిధులతో ఎంతవరకు అభివృద్ధి జరిగింది? అభివృద్ధి ఏమైంది, వెళ్ళిపోతున్నాయిగా.
అకౌంట్కి వస్తున్నాయి అమౌంట్, అదేమో బ్యాక్ చేసేస్తున్నాడు. అది వీళ్ళు ఏ పని చేస్తే వీళ్ళు లేకుండా సర్పంచ్ అయ్యాము ఎందుకని తలకొట్టుకుంటున్నారు. ఏముండదు సర్పంచ్. అదేవిధంగా ఇప్పుడు ఏమన్నా మీరేమన్నా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన తీసుకుంటా అంటున్నారు, సంబంధించినంత వరకు జిరాక్స్ కాపీలు మీకు ఇస్తా అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? దాన్ని ఏముంది, అవన్నీ తాకట్టు పెట్టేస్తారు. ఏముంది, మీకు తెలియదు ఏముంది, మాకు తెలియదు ఏముంది. ఒరిజినల్ ఉందంటే తాకట్టు పెట్టుకోవచ్చు. దాని మీద వాళ్ళు దాని మీద ఏం డెవలప్ చేస్తామంటున్నారు, కానీ అవి ఏం చేస్తారంటే వాళ్ళకే హక్కు ఆ పొలం మీద. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి పడుతుంది. దాని మీద మీరు ఏమంటారు? ఏమైంది, ఏది డెవలప్ అవ్వాలా? వైజాగ్ అన్నారు, నెల్లూరు కల్లూరు అన్నారు, అమరావతి అన్నారు, ఎక్కడ డెవలప్ చేయలేడు. ఇక ఈ తెలుగుదేశం వస్తే మట్టుకు అమరావతి రాజధాని అన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోయింది. సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తా అన్నారు. అసలు దాని గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఏమంటారు? నిరుద్యోగులే ఎక్కువ, నిరుద్యోగ వృత్తి అన్నాడు, అది లేదు. నిరుద్యోగులే ఎక్కువ ఉన్నారు, ఆ ఉద్యోగాలు లేవు అసలు. ఈయన వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ ఎవరు కొత్త వాళ్ళని ఏం వేసుకుంటారు. అదే సంబంధించినంత వరకు 2 మంత్రులు ఉన్నారు. ఒకళ్ళు వచ్చరికి మనకి బొత్స సత్యనారాయణ గారు మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి గారు అంటే, సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు గుడివాడ అమర్నాథ్ గారు అసలు ఐటీ పరిశ్రమల గురించి పట్టించుకునే పరిస్థితి. దాని మీద మీరు ఏమంటారు? ఏమన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, నిరుద్యోగులు అట్లా ఉండిపోయారు. నిరుద్యోగులేమో ఏ షాపులోనూ ఏట్లోనూ 500కి 1000 రూపాయలు చేస్తున్నారు. ఇక వాళ్ళు ఉద్యోగాలు లేవు, ఏం లేదు, నిరుద్యోగులే. ఏం లేదండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరికి లేవు. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి వైసీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కింద మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు వెనిగళ్ల రాము గారికి ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జ్ పదవిని. దాన్ని ఎలా ఉంటుందంటారు మీ నియోజకవర్గం? బాగా ఉంటుందండి. రాము గారు వాతావరణం బాగుంది, మేము తిరుగుతున్నాం కదా, ప్రజల స్పందన బాగుంది. నాని గారి హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది? అభివృద్ధి ఏం లేదండి, ఇప్పుడు డెవలప్మెంట్ ఏం లేదు. అది ప్రధానంగా మీకు సమస్యలు ఉన్నాయంటారు? సమస్య ఏమంటే నిరుద్యోగ సమస్య ఉంటుంది, తాగునీరు సమస్య ఉన్నది. తాగునీరు అనేది అవి మామూలుగా ఒక ఏరియాలో లేదు, కానీ ఒక ఏరియాలో బాగానే ఉంటుంది. మాకు గుట్లవలేరు అనుకో, తాగునీరుకి ఇబ్బంది లేవు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారు ఏమంటుంటే అన్నా క్యాంటీన్ కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం తీసేసారుగా, క్యాంటీన్ ఏం లేదు, ఎక్కడా లేదు. అవి కూడా ఎవరైనా పెడుతుంటే దౌర్జన్యంగా మూసేస్తున్నారు. మీరు ఏమైనా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన తీసుకుంటా అంటారు, సంబంధించినంత వరకు జిరాక్స్ కాపీలు మీకు ఇస్తా అంటారు. దాని మీద మీరు ఏమంటారు? ఏమంటారో ధిక్కరిస్తారు. ఒరిజినల్ మట్టికి ఎవరెవరో ఇవ్వకపోయినా బలవంతంగా లాక్కుంటే చేసేది లేదు, వాళ్ళకే హక్కు. ఎన్ని సీట్లు వస్తాయని చివరిగా ఈసారి వైసీపీకి తెలుగుదేశానికి? నేను అనుకున్న 100 సీట్లు వస్తాయని తెలుగుదేశం. 175కి 170 సీట్లు గెలవడం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేస్తున్నారు. దాని మీద మీరే ఉంటారు? అది సాధ్యపడదు, బదిలీ చేస్తమే యాంటీ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, కానీ ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ బదిలీ చేస్తమే తేడా వస్తుంది. ఇంకా ప్రధానంగా సమస్యలు ఉన్నాయంటారు? ప్రధానంగా నిరుద్యోగ సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నాని గారి హయాంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది, అదేవిధంగా ఇదే నాని గారు సన్న బియ్యం ఇస్తా అన్నారు. దాని మీద మీరు ఏమంటారు? సన్న బియ్యం ఇస్తారు, మామూలు బియ్యం ఇస్తున్నారుగా, సన్న బియ్యం లేదు అసలు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్క మంత్రిని ఎమ్మెల్యేలని గడప గడపకి తిరగమంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి వై జగన్ నీడ్స్ చెప్పి అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు. కొత్తగా ఇప్పుడు జగన్ గారు సిద్ధం అనే కార్యక్రమం ఒకటి చేపట్టారు. ఎలా ఉన్నాయి? అదేం స్పందన లేదండి, అదేమి నాని ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు రాము గారు తిరుగుతున్నారు, ఎలా అనిపిస్తుంది? అదేవిధంగా కొడాలి నాని గారి గడప గడపకి తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగిందా? రాము గారు తిరుగుతున్న స్పందన బాగుంది, నాని గారు ఇంకా రాలా, ఇప్పటికి రాలా.